ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. మండుటెండలతో పాటు సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న 2 ద్రోణుల ప్రభావంతో 3 రోజులు తేలికపాటి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. పలు జిల్లాల్లో వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 2 రోజులుగా వాతావరణం మారిపోయి ఒక్కసారిగా వర్షాలు పడుతున్నాయి. దీంతో మధ్యాహ్నం వరకు ఎండలకు ఇబ్బందులు పడుతున్నా సాయంత్రం కురుస్తున్న వానలతో ఉపశమనం పొందుతున్నారు. వచ్చే 3 రోజులు ఇదే పరిస్థితులు ఉంటాయంటోంది వాతావరణ శాఖ. ఉదయం మధ్యాహ్నం ఎండల తీవ్రత ఉన్నా సాయంత్రం వర్షాలు పడతాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తగ్గుతాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. 3.1 నుంచి 5.8 వరకు ఒక యాంటీ సైక్లోనిక్ సర్క్యులేషన్ కూడా ఉండడం వల్ల, ఈ సినాప్టిక్ కండిషన్స్ వల్ల, ఈ పరిస్థితుల వల్ల ఏమవుతుందంటే రాష్ట్రం మొత్తం మీదుగా పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి 40 డిగ్రీల పైన నమోదవుతూనే సాయంత్రం కొంచెం ఉరుములో మెరుపులతో కూడిన వర్షపాతం, అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదిలాబాద్, జగిత్యాల, గద్వాల, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, వనపర్తిలో 41 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. రాష్ట్రం మొత్తం మీదుగా 39 నుంచి 44 డిగ్రీల సగటున ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా మనకి 40 నుంచి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటుగా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తూనే అక్కడ వడగళ్ల వాన కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగే అవకాశం ఉండడంతో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వెదర్ ఆఫీసర్లు. వడగళ్ల వానలు పడే ఛాన్స్ ఉన్నందున రైతులు అలర్ట్గా ఉండాలని సూచించారు.